తమ్మి అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉన్నదో అబ్బా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నా కాలువ అయిందే, నా కాలువ అయిందే, నా కాలువ అమ్మా, నా కాలువ అయిందే, నా కాలువ అయితే పోయితే, నా కాలువ అయితే. నాకు టైం పాస్ అవుతలేదు. మా వాళ్ళు వచ్చేసరికి నేను రీల్స్ అన్న చూసుకుంటా. చూసినావా వాడు ఎంత కొట్టుకుంటుండు, పానం అంతా విలువలు ఆడిపోతుంది అంది. లేదు వాడిని సెట్ చేసి ఏదైనా ఒకటి సెట్ చేసి వాడిని తొందరగా హాస్పిటల్ తీసుకుపోవాలి. చేయి నువ్వు, మీ వాళ్ళకి ఫోన్ చేసావు, ఏం చేసావు చెయ్యి. బా మా వాళ్ళు బాగా సెట్ చేస్తారు. 2 లక్షలు సింపుల్ మోడల్ సింపుల్ మోడల్ రేపటి 2 లక్షలు సెట్ కాకుండా రేపటి నుంచి ఇంకో మోడల్ బండి చేస్తా. మా అయ్యో కలిగితే అరే వాడిని ఆపుర్రా, పోకుర్రా వాడిని. మార్కెట్ వాళ్ళని మార్కెట్ బంద్ చేయాలి కావాలి. వర్రానైనా వీడు గుద్దేటట్ట వస్తుండేంద్రో బండి. 3 దిక్కులు వస్తుండేంద్రో వీడు. నన్ను గుద్దేటట్ట ఉన్నారా వీడు. 3 దిక్కులు అవుతుంది బండి. అమ్మ కడుపు కాదా అబ్బో, అమ్మ కడుపు కాదా అబ్బో, అబ్బో కాలు వెళ్తలేదు. అమ్మ పొద్దుగాలేసి అమ్మ దేవుని మొక్కను చూసిందేమో. తమ్మి మావులో ఫోన్ చేసుకుంటావా, మావులో ఫోన్ చేసుకుంటావు నేను. పట్టుకోకు మావులో ఫోన్ చేస్తావు నేను. వద్దు నా కాళ్ళతో వలిగింది. ఇత్తనాలు అన్ని వలిగిపోయినాయి లోపల, అన్ని వలిగిపోయినాయి ఇత్తనాలు. అమ్మా హలో అయ్యి ఏడున్నారా? ఈడ నా ఇత్తనాలు అన్ని వలగొట్టిన వీడు, నన్ను యాక్సిడెంట్ చేసిండ్రా. తొందర రారా, అమ్మా తొందర రారా. ఇక్కడ నాగేశ్వరపల్లి పోయే చూడరా, రండి రా తొందర. మావుకాడా రండి రా, ఖాళీ అది. అయ్యా నాకు నడుము పోయిందే, ఏం కాలే అన్న మీ వానికి. ఏ దెబ్బలేదు నాకలే, ఉత్తనే పడ్డాడు. సరే రండి ఇదే పొన్నోళ్ళ బాయి కాడ. అమ్మ వాడు ఏంటిగా బండి రాంగ్ రూట్లో ఉన్నట్టుంది. నాదే తప్పైంది. బండి తీసుకుంటాను. మా వాళ్ళు వచ్చేసరికి కరెక్ట్ ఉంటుందండి. అమ్మో అయ్యో అన్నా ఏం కాలే అన్న మీ వానికి. ఏం కాలే, కొంచెం నాయనట్టుండగా అటు ఇటు సొలుక్కుంటూ వచ్చి కింద పడాడు అంతే. ఇదా పడిస్తా, ఇదేమో పని ముందర పడిస్తా. ఇప్పుడు కరెక్ట్ ఉన్నదా? మా వాళ్ళ సరికి దుమ్మే అనుకున్నదే పని.
ఏం కాలే రండి జల్దిరే ఒక నిమిషం ఫోన్ ఏంటి అన్న వీడు బండి ఆడుంది వీడు ఇటు వచ్చి పడ్డాడు ఏడబడ్డవరాను బండి అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉన్నదో అబ్బా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఓయమ్మో నాదెబ్బా పోయిదేరా కాలు పోయితే ఓ నాయనో నా కాలు పోయితే ఎంతసేపు యాక్టింగ్ చేయాలి ఆ ఫోన్ అయితే మా వాళ్ళకి ఫోన్ చేస్తా అమ్మ నాకు చెప్పలేడు పోయి అవునా ఫోన్ చేస్తున్నావు హలో అరే రండిరా ఖాళీ రీపేంద్ర నాది ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు ఖాళీ రీపేంద్ర నాది తొందర రండిరా ఏంద్రా రే ఓ నాయన రండిరా రే తొందర రండిరా ఖాళీ రీపేంద్ర నాది అరే నీకు దండం పెడతారా నన్ను వదిలేయరా నా పిల్లం షాపులు తెమ్మన్నారా నీ మార్కెట్ కానీ వెళ్ళినరా నువ్వు ఇంత యాక్షన్ చేసావని అనుకోలేరా నీకు ఆస్కార్ ఇవ్వాలరా వదిలిపెట్టరా నన్ను ఎట్లా వదిలిపెడతాను నా బండి నాకు గుర్తాడు ఆ బండి తలం తీసుకుంటావు ఫస్ట్ నువ్వు పోయినా పోతావు తాళమేది తాళం తీసుకుంటావు తాళం తీసుకొని జోబులు వేసుకుంటా మా వాళ్ళు రాని 300 బండి ఇది చూపిస్తాను 300 బండి చూపిస్తాను ఇవాళ నీకు ఉన్నది ఆగు ఇక ఉన్నది ఆగు మా వాళ్ళు రాని నాకు టైంపాస్ అవుతలేదు మా వాళ్ళు వచ్చేసరికి నేను రీల్స్ అన్న చూసుకుంటా హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ రే నువ్వు రీల్స్ తీసుకుంటే నేనేం చేయాలరా నా బండి తాళం నాకు ఈరా నేను వెళ్ళిపోతా పనులునే మాకు కొడక్క ఇప్పుడు రారా రారా పడేసింది లేసలేడు వీడు మొత్తం వీడు లేసలేడు రా మొత్తం ఇక అయిపోయింది మా తోడు వీడి పర్ఫార్మెన్స్ నా జిందగీలో కూడా చూడలేరా అమ్మా సరేగా నేను తరుయాల వానికి ఏమోరా ఏముచ్చోరా కాలువైంది బానే ఉంది కానీ ఎంత తరుయాలి ఇవే బానే ఉంది కానీ తగ్గించుకుంటే మంచిది మన పార్టీకి ఎంత అంతే మన పార్టీకి 1,00,000 రూపాయలు అయితే బండి ఇంత ముందు గాడు ఉండేనన్నా నువ్వు ఫస్ట్ ఏం బండి బండి ఏడుంది నువ్వేడు నువ్వు ఏడ కూర్చున్నావా ఖాళీ రిపోయింది చేయి రిపోయింది మొత్తం ఏమనుకుంటారు మీరు గుద్దేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా మీ బండి వచ్చే లోపు బండి కూడా లేపలను బండి పక్కడు నువ్వు బండి పక్కడు బండి పక్కడు పర్ఫార్మెన్స్ ఆపి వాళ్ళకి నిజం చెప్పురా అయిపోతుంది రా నేను వెళ్ళిపోతారా పని ఉందరా నాకు నీకున్నది ప్రిన్సిపల్ మోడల్ కుత్తారు నువ్వు ఇవే మోడల్ తగ్గించుకుంటే మంచిది ఇవాళ నీకున్నది తడి మా వాళ్ళు వస్తుంది వచ్చిరు కానీ సంగతి అవుతుంది
బండితలం కూడా మీ కూడా తీసుకుంటాను. తీసుకుండా అందులో ముందే ఉంటాడు మావాడు. బండితలం తీసుకున్నావు? అప్పుడే తీసుకున్నావా? ఫోటో తీస్తా. పైసలు అయ్యో పోయిదే కాలు పిఎస్ పోదామా మరి ఇక్కడ సెట్ చేసుకుందామా? ఆడు లేవాడు, స్కానింగ్ కావాలి ఆయనకి ఖచ్చితంగా. ఏమరా 10,000 దాకా అయితే 10,000 స్కానింగ్ అయితే రా. కాలు ఇరిగిందా అంది తొంటిలా, కాలు ఇరిగింది. 2 లక్షలు అడుగుర్రావని అనుకోరా అని అడతాని. అదే కాలు ఇరిగిపోయింది తొంటిలా, చెయ్యి ఇరిగింది, తొలికాయ స్కానింగ్ తీయాలి, మొత్తం ఫుల్ బాడీ చెకప్ అయిపోయేసరికి ఒక 2 లక్షల దాకా అవుతాయి. 2 లక్షలు అయితే భయ్యా, 2 లక్షలు ఇచ్చే వాడు ఎంసీపల్లి మోడల్ భయ్యా. ఇప్పుడు ఎంసీపల్లి మోడలాడు. రేపటి నుంచి బండి ఎట్లా నడపాలి? మామూలు బాగా సెట్ చేస్తారు. 2 లక్షలు ఎంసీపల్ మోడల్ రేపటి 2 లక్షలు సెట్ కాకుండా రేపటి నుంచి ఇంకో మోడల్ బండి చేస్తా. ఇట్ట పోతాయిగా అమ్మా. అయ్యో కాలిరిగిదే అరే వాడిని నాపుర్రా పోకుర్రా వాడిని. అయ్యో అమ్మా చూసినావా అన్నా, ఆయన చూసినావా వాడు ఎంత కొట్టుకుంటుండు, పానం అంతా విలువలు ఆడిపోతుంది అంది. లేదు వానికి సెట్ చేసే, ఏదైనా ఒకటి సెట్ చేసే వాడిని తొందరగా హాస్పిటల్ తీసుకుపోవాలి. చేయి నువ్వు, మీ వాళ్ళకి ఫోన్ చేసావు, ఏం చేసావు చెయ్యి, పైసలు సెట్ చేసేవానికి. ఫోన్ చేస్తున్నా, ఒక్క నిమిషం చెయ్యి జల్దీ చేసుకో. హలో, నేను సీఏ మాట్లాడుతున్నా. పోలీసోడా కానిస్టేబుల్ నేను 4 పంపి లొకేషన్ షేర్ చేసేసి ఆల్రెడీ. నువ్వు ఇట్రా, నీ ఏషాలు ఎంతగానో ఓపిక పట్టినరా నేను. పెద్ద చూతగాడు సార్, ఆయన గురించి మాకు సంబంధమే లేదు. మోయిడు నన్ను ఇరికబెట్టి వాళ్ళ తండ్రి తినే మోడల్ సార్, మోడల్ అరను ఎప్పుడన్నా ముఖం అద్దంలో చూసుకున్నావు? ఎప్పుడన్నా ముఖం చూసుకుంటారు నువ్వే పట్టుకున్నావు. కూర్చోరా, పోనీరా నీ పోనీరా ముందు పోనీ, కూర్చో. కాల్మొక్కు సార్ వదిలిపెట్టాను సార్. నువ్వు మోడల్ అంటే రా, మోడల్ నెంబర్ ఇప్పుడు మోడల్ చూపెడతావు, అసలు మోడల్ నేను చూపెడతావు. పాపము పోరగాను అని ఇరిచి పెడదాం అనుకుంటే నా ముందే నన్ను బికరగా చేసి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూస్తావు. మోడల్ వారను ఎవరెవరు వేరు అందరు ఇప్పుడు ఇక్కడికి రావాలి. నీ బండి మోడల్, నీ మోడల్ చూపెడతా నేను. ఇప్పుడు బండి నాది కాదు సిఐకే నువ్వు మళ్ళీ పంచులేస్తున్నావు వారను. సిఐకే పంచులేస్తావు వారను. ఇప్పుడు మంది నాగం చేస్తారా మీరు? ఇరిగింది కాలు, ఇరిగిపోయింది కాలు, ఇరిగిపోయింది. ఇప్పుడు ఉంటుంది నీకు ఇంకా చెప్పు నీ ఏషాలు తింటే చెప్పు. నీ దండం పెడతా సార్, ఇంకోసారి చెయ్య సార్. నీ దండం పెడతా, ఇంకోసారి చేస్తే ఏమన్నా చెయ్యండి సార్. చెయ్యవు కదా? చెయ్యా. ఇంకొకసారి మోడల్ ఏడాలి అనుకో తిరిగినావనుకో, అల్లా చూపెడతా మోడల్ నీకు. కటకటాల సరే చేద్దామని చూస్తున్నావురా? అల్లా ఏ నువ్వు వేసాలు బడితాలందే ఎక్కడిది సార్? ఒక్కొక్కసారి కనబడతావు వెయిట్ గ్యాంగుతో మళ్ళా కనబడాలి నాకు. ఈ సంగతి చెప్తా. నన్ను పట్టుకే నన్ను బచాయించిన నాయన, లేకపోతే ఈ కొడుకులు నన్ను ఆగం చేతురు. మనం ఉండదు.